ఫస్ట్ అని చెప్పి మనల్ని అలర్ట్ చేస్తున్నటువంటి సీనియర్స్. ఇక్కడ మనం నేర్చుకుంటూ జర్నీ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నేర్పిస్తూ కూడా ఉన్నాం. మనం నేర్పించడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు టీచర్ అప్పుడప్పుడు బయటకు వెళ్తాడు కదా! బయటకు వెళ్ళినప్పుడు ఎవరు ఉపయోగపడతారు? నేర్చుకున్న స్టూడెంటే ఉపయోగపడతారు. హ్మ్. దానికి సంబంధించి మొత్తం చూసుకుంటూ ఉంటారు అంతా. అలాగే మనం ఎంత నేర్పించుకుంటే మన వాళ్ళకి, మన టీంకి, మనం లేనప్పుడు అట్లా చూసుకుంటారు. హ్మ్. ఇది మీకు కూడా అనుభవంలోకి వస్తుంది. సో మనం పాటించడమే నేర్పించడం. మనం పాటించడమే నేర్పించడం. ధర్మో రక్షతి రక్షిత విన్నారా ఎప్పుడైనా? విన్నారు కదా. వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు తంబ్ గాని అట్లా. భాగ్యరాజ్ గారు థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, మన యొక్క వేవాలో మనం పాటిస్తూ ఉన్నామనంటే నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా పాటించాల్సినవి ప్లస్ కొన్ని ఆలోచనలు చెప్పుకొని మనం వెళ్దాము. బల్క్ గా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు ఈరోజు బిజినెస్ అవర్లు. వచ్చినారా మీ వాళ్ళందరూ కూడా? రోజు వచ్చేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. నోట్స్ పెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్స్ పెన్ తీసుకొని చేయండి. ఫస్ట్ ఉండవలసినటువంటి ఆలోచన మీకు తెలుసా? మనల్ని గైడ్ చేసేటువంటి ఏంటి అసలుకి? మన డేని మొత్తం కూడా డిజైన్ చేసేది ఏది అంట? మన డేని డిజైన్ చేసేది నాలెడ్జ్, జ్ఞానం మన డేని డిజైన్ చేస్తుంది. పరిపూర్ణము సంపూర్ణము అవ్వాలి అని అంటే మనకు ఎటువంటి నాలెడ్జ్ ఉంటుంది? పర్టికులర్ గా ఆ పిల్లవాడికి చదువుకునే దాని గురించి కావచ్చు, మనకి సంపాదించే దాని గురించి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఆ జ్ఞానమే సంకల్పంగా మారుతుంది, ఇష్టంగా మారుతుంది. అది డిజైన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే. మీరు చూడండి, మనస వాచ కర్మణలో, మనస వాచ కర్మణలో కర్మన సక్సెస్ కావాలి అంటే, అంటే చేసే పనులు సక్సెస్ కావాలి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనస మీద, వాచ మీద. దేని సక్సెస్ కర్మన చేసేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే సక్సెస్ మనస వాచ చేసే దాని మీద సక్సెస్ ఉంటుంది. అందరి కోఆపరేషన్ ఉంటుంది. మీరు మాక్సిమం తలపెట్టిన అన్ని ఫలితాలు మంచిగా వస్తూ ఉంటాయి. ఆ ఆరా అట్లా పనిచేస్తూ ఉంటుంది. అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి, విఘ్నాలు తగ్గుతూ ఉంటాయి. మీ యొక్క థాట్ పవర్ అనేది ఆ జ్ఞానంతో ఇంప్రూవ్ అవుతుంది. కర్మలు చేయకుండా అంటే పనులు చేయకుండా ఎవ్వరు ఉండరు, వాళ్ళు ఉండలేరు కూడా. చేయకుండా ఉంటారా? అంబానీ కూడా చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక పని చేస్తుంటాడు. కానీ ఆ పని మాత్రం సక్సెస్ అయ్యి పాజిటివ్ గా ఫలితాలను తొందరగా చేకూర్చాలి అంటే మాత్రం మనసా హెల్ప్ కావాలి, వాచా హెల్ప్ కావాలి. మనసా హెల్ప్ కావాలి, వాచా హెల్ప్ కావాలి. ఈ యొక్క బిజినెస్ లో ఏ బిజినెస్ అయినా సెల్లింగ్ తోటి ఆధారపడి ఉంటుంది. సక్సెస్ దేనితో ఆధారపడి ఉంటుంది? సెల్లింగ్ ఫస్ట్ అన్నమాట. అది హార్ట్. ద ఫేమస్ బుక్ లో సెల్లింగ్ ఎలా సక్సెస్ కావాలి అని అంటే ఏంటి అని, అది మనం ఒక్కసారి ఫస్ట్ పాయింట్ విందాం. ద ఫేమస్ బుక్ లో సెల్లింగ్ లో సక్సెస్ కావాలి అని అంటే సెల్లింగ్ ఎలా చేస్తాం? సైకిల్తో చేస్తా అన్న వాళ్ళు తమ్మివ్వండి. మార్కెటింగ్ మాటలతోటే చేస్తాం, నో సైకిల్, రైట్? మాటలతోటే చేస్తాం. మరి పవర్ఫుల్ మాటలు
పవర్ఫుల్ జ్ఞానంతో నిండి ఉండాలా వద్దా? ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి? ఉమ్. అందుకనే మైండ్ఫుల్నెస్ ఇంపార్టెంట్, వెల్నెస్ ఇంపార్టెంట్. అప్పుడు బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఉమ్. మనస, వాచ, కర్మ. వాచాలో వెల్నెస్ ఉండాలి. ఉమ్. మనసులో మిరాకిల్ థాట్స్ ఉండాలి, మిరాకిల్ థింకింగ్ ఉండాలి. ఇది మనం చెప్పుకునే ముందు ఒక్కసారి ఇది చూద్దాం. ఉమ్. ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు. ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు వేలలో ఉంటారు. ఉమ్. ఇన్స్పైర్ చేసే వాళ్ళు స్టేజ్ మీద వేళ్ళ జస్ట్ అట్లా. కానీ ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఉమ్. మనం ఎక్కడ ఉండాలి అనేది మన యొక్క అలవాట్లు చెప్తాయి. అంటే మన శ్రద్ధ చెప్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎంతగానో శ్రద్ధ చూపించారు. మీరు దేన్ని బిలీవ్ చేయాలంటే మీ శ్రద్ధను బిలీవ్ చేయాలి. దేన్ని నమ్మాలంటే మీ శ్రద్ధను నమ్మాలి. ఇంక అది ఉందంటే మీరు ఎప్పటికైనా సూపర్ హీరోనే. ఉమ్. ప్రతి ఒక్కరిలో స్త్రీ గాని పురుషుడు గాని హీరో ఉంటారు లోపల, ఇన్నర్ హీరో. ఉమ్. అది సక్సెస్ అవుతుంది. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నా తెలివితేటలతోటి మార్కులు తెచ్చుకోవడం ఎంత ఇష్టమో, ఎంత ఎంజాయ్ చేస్తానో, మనీని క్రియేట్ చేస్తే అంత ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఇది ఉంది అలాగా. మార్కుల గురించి కంటే కూడా ఫస్ట్ మనీ గురించి ఎక్కువ ఉంది. ఐ లవ్ బిజినెస్ వెరీ మచ్. దాన్ని ఎలాగైనా సరే నా తెలివితేటలతోటి క్రియేటివ్గా ఆలోచించి మనీని క్రియేట్ చేసుకోవడం, మనకు కావాల్సినంత అవసరాలకు తగ్గట్టుగా ఆ సక్సెస్ చూస్తే చాలా ఇంట్రెస్ట్. అందుకనే నేను ఆ, ఉద్యోగం చేస్తున్నా కానీ ఇది కాదు, ఇది రోజుకి నా యొక్క వాల్యూ ఎంత అని ఆలోచించుకునేది. ఉమ్. రోజుకి ఎంత అలా ఓ 30,000 వస్తుందంటే రోజుకు 1,000 రూపాయలు. 30,000 ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది 30,000? అంటే అప్పటి వరకు చిన్న చిన్న అమౌంట్లకే రోజంతా పనిచేసేది. కాకపోతే సెక్యూరిటీ. ఓకే. ఉద్యోగానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగానికి అయితే ఇంకెక్కువ సెక్యూరిటీ ఉంటుంది. 60 ఏళ్ల వరకు ఎవరు కదిలించరు. ఎప్పుడు మన్నో అప్పుడు నాకు పన్ను దొరుకుద్ది. అదే బిజినెస్ అయితే పని దొరకదు. పనిని మనమే సృష్టించుకోవాలి. రిస్క్ ఏదైనా ఉంది అనంటే ఇదే రిస్క్. పనిని సృష్టించుకోవడమే పెద్ద రిస్క్. ఇంక నేను గృహిణిని, ఇంట్లోనే ఉంటాను. పనిని ఎట్లా క్రియేట్ చేసుకో? పని అంటే నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్. 3 పనులు, ముఖ్యంగా 3 పనులు చెప్తాను. బండ గుర్తు. ఉమ్. రానోళ్ళకి మీరు తెలియచేయండి. 3 పనులు ముఖ్యంగా చేయాల్సిన పనులు. ఉమ్. ముత్యం లాంటి పనులు. ముఖ్యంగా 3 అంట అంతే కదా? ముఖ్యంగా 3 ఏంటి అంటే, నెంబర్ 1 ఇన్విటేషన్, నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్ అంటే ఉట్టిగానే రాసి ఊరుకోవడం కాదు కదా. మధ్యలో ఇన్విటేషన్ ముఖ్యం. ప్రాణం మన బిజినెస్ కి, పంచ ప్రాణాలు. ఇది ఒకటి ఇన్విటేషన్ అన్నమాట. అంటే నేమ్ లిస్ట్. ఈ పనిని క్రియేట్ చేయడమే ఇది పెద్ద రిస్క్. మీరు నన్ను బిలీవ్ చేసి చేయాల్సిన పని ఇదే. పెట్టుబడులు పెట్టడం కాదు. నన్ను నమ్మండి అంటే మీరు 5 లక్షలు తెచ్చి ఇక్కడ పెట్టండి అని కాదు. టైం పెట్టుకోండి అని, మీ శ్రద్ధ పెట్టండి అని, అంతే. ఉమ్. అంటే దానికేగా అందరూ ఇంతసేపు కూర్చుంటున్నావు, ఏమొస్తుంది నీకు? ఎన్ని నెలల నుంచి వచ్చావు, ఏమొస్తుంది నీకు? అట్లా కాదు కదా. మనం ఒక ఇంటిని బిల్డ్ చేసుకోవడానికి, ప్యాసివ్ పైప్ లైన్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్నాం ఇక్కడ. ప్యాసివ్ పైప్ లైన్, దట్ ఈస్ ద మెయిన్ బిజినెస్, వివా బిజినెస్. ప్యాసివ్ పైప్ లైన్. 30 సంవత్సరాలు కష్టపడ్డాం కాదు, 3 సంవత్సరాలు సరిగ్గా కష్టపడ్డాం. ఉమ్. నేను 3 సంవత్సరాలు, అతను నాతోటి నా సీనియర్ ఏజ్ చెప్పాడో అదే జరిగింది. నువ్వు 3 సంవత్సరాలు ఇవ్వు నాకు. 3 సంవత్సరాలు. ఉమ్. నీకు మనీ అనేది క్రియేట్ అయిపోద్ది. ఆ చక్రం ఇప్పటి వరకు ఆగలేదు, ఇంకా తిరుగుతూనే ఉంది.
కానీ ఈ 3 మాత్రం చూసుకోండి. ఈ 3 ప్రాణంతో ప్రాణం నేను ఇప్పుడు చెప్పేది. నేమ్ లిస్ట్ పని క్రియేట్ చేయాలి. అది రిస్క్ ఇక్కడ. రిస్క్. ఎవరైనా భయపడతారంటే ఇక్కడనే భయపడతారు. మరి పవర్ఫుల్‌గా ఆలోచించాలి. మిరాకిల్‌గా ఆలోచించాలి. మిరాకిల్ థాట్స్. ఎట్లా దాన్ని కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఎట్లా అంటే అద్భుతం అనే పదం ఏర్పరచాలి. ఆలోచనలొచ్చేటప్పుడు ఎలా ఉంటది అనంటే అద్భుతంగా ఉండబోతుంది. ఈ మిరాకిల్ థాట్స్ ఈ నేమ్ లిస్ట్ విషయంలో ఉండాలి. నేను పిలిస్తే వాళ్ళేమనుకుంటారు? అద్భుతంగా అనుకుంటారు. ఏమనుకోరు. అద్భుతంగా అనుకుంటారు. నీ పల్స్ గురించి, కాఫీ గురించి తెలిస్తే అద్భుతంగా అనుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏమనుకుంటుందో తెలిస్తే అద్భుతంగా అనుకుంటారు. ఏమి కొదవ లేదు, ఇబ్బంది లేదు. అద్భుతంగా అనుకుంటారు. ఓకే. సో, ఇది ఏదో వాళ్ళు ఫెయిల్ అవుతది అనేటువంటి ఆలోచన కాదు. నేమ్ లిస్ట్‌ని అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతాం. దిస్ ఈస్ ద మిరాకిల్ థాట్స్. మనస కలిగి ఉండాలి. దేని సక్సెస్ కోసం? కర్మణ సక్సెస్ కోసం. ఓకే. ఇందాక మనస, వాచ, కర్మణ. సరే. కొద్దిగా రిలాక్స్. ఈ లోపల మీ టీమ్‌కి ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి. హ్మ్. ఎప్పుడు లేస్తే అప్పుడు రండి అని. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు మీ పార్ట్నర్‌కి మంచి విషయం వినబడొచ్చు. ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, మన అందరం జీవితంలో ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అమ్మే ఉంటాం. మార్కెటింగ్లో కానీ సేల్స్లో కానీ ఉన్న వాళ్ళకి ఎలా అమ్మాలి అనేది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మిగతా వారు కూడా మనకు తెలియకుండానే ఎక్కువసేపు ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటాం. నాకు మ్యాథ్స్ వచ్చనుకోండి. అందరికి అమ్మితే నా జీతం నాకొస్తుంది. సంగీతం వచ్చంటే సంగీతం అమ్మాలి. హ్మ్. ఏదైనా సరే. నాకొచ్చింది నేను అమ్మితేనే నాకు డబ్బులొస్తాయి. మరంత విలువైంది మన దగ్గర ఏముంది అమ్మడానికి? ఇండస్ వివా ఆపర్చునిటీ ఉంది. ఇండస్ వివాకి సంబంధించినటువంటి పల్స్ ఉంది. కాఫీ ఉంది. మనం అమ్మడానికి. మనం డబ్బులు సంపాదించుకోవడానికి. నాకు పెద్దగా మ్యాథ్స్ రాదు. పెద్దగా సంగీతం రాదు. పెద్దగా ఇంగ్లీష్ రాదు. దేన్ని అమ్మాలి? విలువైంది అమ్మితేనే వస్తుంది. సినిమాలు తీసే స్కిల్ లేదు. సో ఇప్పుడు మన బయో యాక్టివ్స్ జపాను తన స్కిల్‌తో తయారు చేసిన కాఫీ అయినా నేను అమ్ముకోవచ్చు. డైమండ్ కావచ్చు. ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. మంచి అవకాశమే కదా! అమ్ముకోవడానికి మంచి అవకాశం ఉంది కదా! ఇది. మన నేమ్ లిస్ట్ 2గా విడిపోవాలి. 2 నేమ్ లిస్ట్‌లు కావాలి. ఓకే. అప్పుడు ఇన్విటేషన్ ఎట్లా ఇవ్వాలో తెలుస్తుంది. పవర్ఫుల్ థాట్స్ అని చెప్పాను. మిరాకిల్ థాట్స్. ఒకటేమో హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ కోసం. బిజినెస్ అంట సొసైటీకి నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు అన్నంత దాన్ని బట్టి ఎంత కాలం నువ్వు బిజినెస్‌లో ఉంటావు, నీ కంపెనీ ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అది టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు ఏదైనా. నీ యొక్క అవసరం ఎంత వరకు ఉంది అనేది. ఇప్పుడు ఎస్టీడీ బూతులు లేవు. లేకపోతే ఇంకోటి లేవు. నీ అవసరం ఎంతుంది అనేది. ఇక మీరు ఆలోచించుకోండి కాఫీ అవసరం ఎంతుందో, పల్స్ అవసరం ఎంతుందో, ఉపాధి అవసరం ఎంతుందో. అవునా? ఎంత లాంగ్ జర్నీ ఉంది. ఓకే. సో 2 నేమ్ లిస్ట్‌లుగా విడిపోవాలి. ఒక నేమ్ లిస్ట్ ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. మన దగ్గర సొల్యూషన్ ఉంది గదా! ఇమ్యూనిటీ ఈస్ ద మెయిన్ సొల్యూషన్. రెండవది ఇన్‌కమ్ మెయిన్ సొల్యూషన్. ఈ 2 నేమ్ లిస్ట్‌లుంటే ఎవరితోటి ఎలా ఇన్విటేషన్ ఇచ్చి టైం తీసుకోవాలి. ఇన్విటేషన్ అంటే టైం తీసుకోవడం. ఇది మన టీమ్‌కి ముందు నేర్పాల్సినటువంటిది. లేకపోతే సార్ నేను చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను అంటారు. అలా కాదు. ఫస్ట్ ఇక్కడ రేపు మన ప్రోగ్రామ్‌లో మీకు కొన్ని పేపర్‌లు చిన్న ఒక నోట్‌బుక్ లాగా నేమ్ లిస్ట్‌కి సంబంధించి ఇస్తున్నాను. అది తీసుకోండి. అది మీకు ఈజీ చేస్తుంది గైడ్ చేయడానికి. ఆ!
ఎక్కడ ఏది రాసుకోవాలని. మీరు తొందరగా 500 అవ్వడానికి లేదా 500ని క్రియేట్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి నేను ఇందాక ఏం చెప్పాను? మన రోజుని సరిగ్గా డిజైన్ చేసేది ఎవరని చెప్పాను? సంకల్పంగా మారిన మన జ్ఞానమే. సంకల్పంగా మారిన మన జ్ఞానమే. ఉమ్. ఒకరికి దొంగతనం చేయడం సంకల్పం. వాడికి అంత జ్ఞానం ఉంది, ఇంక అదే ఇంకా. ఉమ్. ఒక్కొక్కరు ఒక జ్ఞానాన్ని బట్టి వాళ్ళు సంకల్పాలు పెట్టుకుంటారు, టార్గెట్లు అది పెట్టుకుంటారు. మీరు 2 సంకల్పాలు పెట్టుకోండి. మంచి జ్ఞానంతో చెప్తున్నా నేను. మంచి జ్ఞానంతో ఏంటంటే 2.5 లక్షలు పూర్తి చేయడం. ఇప్పటి నుంచి 2.5 లక్షలు పూర్తి చేసుకోండి. ఇంకొక లక్ష్యము లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్కొక్క 500ని తయారు చేసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్ లో ఒక్కొక్క 500ని తయారు చేసుకోండి. నువ్వే నా 500 అవుతావు అనుకున్నా, నువ్వే ప్రోగ్రామ్కి రావట్లేదు, అట్లా ఇబ్బంది పడకండి. చూడండి, ఎప్పుడు కూడా ఇంకా మీరు వెళ్తుంటే ఇంకా అద్భుతాలు ఉంటాయి. మీరు ఇబ్బంది పడద్దు. లెఫ్ట్ రైట్ లో ఒక 500 2025లో మీరు 500 కోసం ట్రై చేశారు అని అంటే, అది కూడా మీ 2.5 లక్షలు పూర్తి చేసుకుంటూ లెఫ్ట్ రైట్ లో గనక మీరు 500 పూర్తి చేసుకుంటే, అంటే మీ యొక్క ఎవరో ఒకరు పార్ట్నర్స్ వాళ్ళు పూర్తి చేస్తే, ఇక మీకు ప్యాసివ్ పైప్ లైన్ తయారైనట్టే. ప్యాసివ్ పైప్ లైన్ ఇది. ఈ సంకల్పాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. పర్సనల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? 2.5 లక్షలు ఉండాలి. 2.5 లక్షలు మీ అకౌంట్ లో పూర్తి అవ్వాలి. ఓకే. ఇప్పుడు శ్రీకాంత్ గారు మీకు 96 ఎంత ఉంది, రైట్? అంతేనా? 94, 96. ఓకే. శాంతి మేడం 1 lakh అయింది, రైట్? వందన గారు మీకు 1 lakh. ఇట్లా ఉన్నారు, రైట్? మీకు 2.5 లక్షలు అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ బోత్ సైడ్స్ లో ఒక్కొక్క 500 తయారు, 25 500. దానికోసము మంచి ఎంకరేజ్మెంట్, మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. డోంట్ మిస్, ఇంకా అంతే మీకోసం. ఇది ఒక 4-5 సార్లు కనుక ఇదే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో పండగలాగా, మీ టీం పండగలాగా చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఫంక్షన్ ఉందంటే ఏడికేడికి వెళ్తామా లేదా? పొద్దున్నే పరిగెత్తుతూనే బ్రష్ చేస్తాం, బస్సు వెళ్ళిపోద్దిగా, పరిగెత్తునే చక్క పరిగెత్తుడా. అట్లనే ఇది కూడా అనుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్యూచర్ కి సంబంధించినటువంటిది. సరేనా? ఈ 2 సంకల్పాలు 2.5 లక్షలు పర్సనల్ గా పూర్తవ్వాలి. బోత్ సైడ్ లో 1 స్టార్ పాయింట్. ఇక అద్భుతంగా టీం ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలే పండుగ, మామూలు పండుగ. డైరెక్ట్ సెల్లింగ్ రియల్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2025 నుంచి. నేను కూడా ఇప్పుడే ఐడి వేశానని అనుకుంటున్నాను, తెలుసా? ఇప్పుడే ఐడి వేశాను. మళ్ళొక్కసారి డిగ్రీ చదివే ఛాన్సు, మళ్ళొక్కసారి 10th చదివే ఛాన్సు రాకపోవచ్చు, కానీ మళ్ళొక్కసారి కొత్తగా ప్రయత్నించే ఛాన్స్ బిజినెస్ లో ఉంది, రైట్? మళ్ళొక్కసారి మనం మన యొక్క టీమ్స్ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది ఎప్పటికైనా ఉంటుంది. పూరి జగన్నాథ్ కూడా మన బిజినెస్ లో మళ్ళీ లేవచ్చు పైకి. ఓకే. సో మనం ఎక్కడ ఉన్నాము? నేమ్ లిస్ట్, ఇన్విటేషన్ దగ్గర ఈరోజు ఈ పాయింట్ సక్సెస్ అవ్వాలి అని అంటే, మనం ఎవరైనా అమ్ముతూనే ఉంటారు, మన స్కిల్ అమ్ముకుంటూ ఉంటాము. ఇప్పుడు నా స్కిల్ ని నేను అమ్ముతున్నాను. అది ఎలాగంటే, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన టాలెంట్ని అమ్ముతాం, సోషల్ మీడియాలో మన ఒపీనియన్స్ని అమ్ముతాం,
మన దైనందిన జీవితంలో మనం ఒక సేల్స్ పర్సన్ కింద ప్రవర్తిస్తూనే ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ద గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనే పుస్తకంలో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా గొప్ప పుస్తకంలో చెప్పినటువంటివి చూడండి. ఎటువంటి విషయాలు ఉన్నాయి సేల్స్ మెన్ కావాలంటే. తెలుసుకుందాం. ఈ పుస్తకం రాసిన రచయిత పేరు ఆగ్ మాండినో. మంచి సేల్స్ పర్సన్కి మంచి అలవాట్లు ఉండాలి. మనం చేసే ప్రతి పని మనం మంచిగా చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలి? అది మన ఫిట్నెస్ అవ్వచ్చు, మన పనిలోనే అవ్వచ్చు, మనం ఏమైనా వస్తువులు అమ్మడమే అవ్వచ్చు. మనం ఏం పని చేసినా మనం అది బాగా చేయాలి అంటే మనకు మంచి అలవాట్లు ఉండాలి. మనం ఒక రోజులో చేసే మెజారిటీ పనులన్నీ ఆటోమేటిక్గా పెద్దగా ఆలోచించకుండా చేసేస్తాం. ఎందుకంటే అవన్నీ మన అలవాట్లు. కొన్నిసార్లు అవి మంచి అలవాట్లు కాకపోయినా మనం వాటిని మార్చుకోము. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం మార్నింగ్ లేవడానికి చాలా టైం తీసుకుంటాం. మన అలారం ఎన్నిసార్లు మోగినా దాన్ని ఆపేస్తూ చివరికి మన టైం అయిపోయిన తర్వాత కంగారుగా లేచి రెడీ అయ్యి మన పనులకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల మనకి డైలీ స్ట్రెస్ ఉన్నా మనం ఈ అలవాటు మార్చుకోవడానికి బద్ధకిస్తాం. మనలోని చెడ్డ అలవాట్లను మనం మార్చుకోవాలి అంటే దాన్ని మంచి అలవాట్లతో రీప్లేస్ చేయాలి. మంచి అలవాట్లను మనం అలవర్చుకోవాలి అంటే వాటిని డైలీ రిపీట్ చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల అవి మన జీవితంలో భాగం అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పొద్దున్నే అలారం కొట్టగానే లేచి జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి జాబ్కి వెళ్తే ఒక మంచి ఎనర్జీ వస్తుంది. ముందు ఇలా చేయడం కష్టమైనా మీరు డైలీ ఇది ప్రాక్టీస్ చేస్తే అది మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఒకసారి మీకు ఇది అలవాటైతే మీకు ఉన్న పాత అలవాట్లు మాయమైపోతాయి. ఇది గుడ్ హ్యాబిట్స్ అనేవి మనలో చాలా బాగా మనస స్ట్రాంగ్ అవుతుంటాం, వాచ స్ట్రాంగ్ అవుతాం, కర్మన స్ట్రాంగ్ అయిపోతాం. గుడ్ హ్యాబిట్స్ అని ఎవరికి వాళ్ళు రీసెర్చ్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద గుడ్ హ్యాబిట్స్ అనేవి ఎవరికి వాళ్ళే రీసెర్చ్ చేసుకోవాలి. చూడండి, ప్యాసివ్ పైప్ లైన్ గురించి ఒక విషయం చెప్తాను. ప్యాసివ్ పైప్ లైన్ ఇదంతా కూడా మీరు శ్రద్ధతోటి వినండి. ఎందుకనంటే నేను సీనియర్ని, ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరికి చెప్పాల్సి వస్తుంది అనుకోండి. చెప్తే ఏమవుతుంది? ఏమో వాళ్ళే మీ 500 అవ్వచ్చు, వుడ్ బి 500 అవ్వచ్చు, 10 స్టార్స్ని పట్టించుకునేటువంటి బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, హరిప్రసాద్ అవ్వచ్చు, లేకుంటే మీ సీనియర్స్ అవ్వచ్చు. ప్యాసివ్ పైప్ లైన్ 2 టైప్స్ ఉంటుంది. నేమ్ లిస్ట్ 2 టైప్స్ ఎట్లా ఉందో ప్యాసివ్ పైప్ లైన్, ఒకటి కన్జ్యూమర్ పైప్ లైన్, ఇంకోటి అనుకోండి స్టార్ పైప్ లైన్. స్టార్ పైప్ లైన్, ఈ స్టార్ క్రియేషన్ వల్ల మనకి ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. కన్జ్యూమర్ అంటే మళ్ళీ కావాలి అని ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు. సో ఫస్ట్ మనీ కావాలి అని అనుకున్న వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి, మనీ కావాలనుకుంటే స్టార్ అయితే 6,000 వస్తాయి కదా, ఆ 6,000 కావాలనుకున్నటువంటి ఆ నూతన విద్యార్థికి, కొత్త వ్యక్తికి, ఆ ఆస్పిరెంట్కి ఫస్ట్ నేమ్ లిస్ట్ ఈ విధంగా రాయించాలి. ఇది ఒకటి, భూలక్ష్మి గారి కొత్తగా ఉన్నారు అని అనుకోండి, కొత్త పర్సన్ తను ఇప్పుడు 250 కోసం ట్రై చేస్తున్నారు, లేదా స్టార్ కోసం ట్రై చేస్తున్నారు. తనకి అంటే 3,000 6,000 ఇన్కమ్ డ్రీమర్ అనమాట. తనకి 2 నేమ్ లిస్టులు. ఒకటేమో హెల్త్ నీడ్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు హెల్త్ సమస్యలు ఎదుర్కొంటూ అర్జెంటుగా ఇమ్యూనిటీ అవసరం వాళ్ళకి, ఇది అనుకున్న వాళ్ళకి, రైట్. ఇంకొకటి ఇన్కమ్, తనకు తెలిసిన సంబంధించినటువంటి వాళ్ళు ఇన్కమ్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. ఓకే, ఇక మూడవది తెలిసిన వాళ్ళందరూ, రైట్. వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లం లేకున్నా సరే మనదైతే అందరికీ కాదు కదా. అట్లా ఇది చేసుకొని ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఏం చెప్తానంటే, తనని 3 డజన్లు, 1 డజన్ పల్స్, 1 డజన్ కాఫీ, 1 డజను కేర్, ఇవి సేల్ చేయడం ప్రాక్టీస్ చేయించాలి. ఓకే, ఒక 4 ప్రొడక్ట్లు అయితే వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నారు కదా, రైట్. సో ఈ 3 డజన్లు వాళ్ళకి ప్రాక్టీస్. పల్స్
అండ్ కాఫీ 12, పల్స్ 12 అండ్ కేర్ 12. ఇది అమ్మడాన్ని ప్రాక్టీస్ చేయించాలి. ఎవరెవరికి హెల్త్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇది దీని ద్వారా పర్సనల్ సేలింగ్ అంటే 36 ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి, లేదా ఒక్కొక్కరు 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. కనీసం 20 మంది అయినా కస్టమర్లు వస్తారు కదా, న్యూ ఫ్యామిలీస్, భూలక్ష్మి లాంటి వాళ్ళు తీసుకుంటారు కదా. ఓకే, వాళ్ళు మనకి ప్యాసివ్ పైప్ లైన్, మొదటి పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఒక పైప్ లైన్, ఇది కన్జ్యూమర్ పైప్ లైన్ అంటే అందులో ఎవరైనా తర్వాత మళ్ళీ రీఆర్డర్ కానీ లేకుంటే మళ్ళీ కానీ వస్తుంది. ఇది చేయాల్సినటువంటి. ఇంకొకటి, ఎవరికైతే ఇన్కమ్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది? వాళ్ళ వాళ్ళ యొక్క నేమ్ లిస్ట్ ద్వారా. మరి వాళ్ళకు కూడా సేల్ అవ్వాలి కదా, సేల్ అయితేనే కదా వాళ్ళకి వచ్చేది. ఆ ఇన్కమ్ పర్సన్స్ కి చేరుకొని మన యొక్క బిజినెస్ గురించి వాళ్ళకి తెలియజేయడం, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొంచెం లోపలికి వెళ్ళి లోతుగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యాసివ్ పైప్ లైన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, భూలక్ష్మి గారు ఒక డజన్ ప్రొడక్ట్లు సేల్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ఆర్డర్ వస్తూ ఉంటాయి. అమ్మినందుకు డబ్బులు వస్తాయి, 12 అమ్మితే 6 వేలు వస్తూ ఉంటాయి. అవును, అట్ ద సేమ్ టైం మళ్ళీ అవసరమైతే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఓకే, ఇంకొక పైప్ లైన్ ఏంటి? స్టార్ పైప్ లైన్. కొంతమంది తామే ఇన్కమ్ సంపాదించుకోవాలని ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారు, లాగిన్ అయ్యి. ఓకే, వాళ్ళకి సంబంధించిన పైప్ లైన్. ఈ 2 పైప్ లైన్ స్టార్ట్ అయ్యాయి. ఇది భూలక్ష్మి గారి దగ్గర ఈ పని జరిగిందా లేదా అనేది శాంతి గారు, మీరు, అశోక్ చూసుకోవాలి. ఇది వాళ్ళు వచ్చినటువంటి 90 days లోనే జరగాల్సినటువంటి పని. కేవలము ఎవరైనా సరే ప్రెజెంటేషన్ ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా ప్రెజెంటేషన్ ఉన్నాయా అని ఇలా కాదు అడగాల్సింది. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటిది? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి మన సమయాన్ని? నేమ్ లిస్ట్, జాగ్రత్తగా ఇన్విటేషన్. పక్కనే అది రాసుకోవాలి, నేమ్ లిస్ట్, జాగ్రత్తగా ఇన్విటేషన్. అసలు టోటల్ గా బిజినెస్ సక్సెస్ అంతా ఇన్విటేషన్ లోనే ఉంది. ఎందుకు షాపును అందంగా అలంకరిస్తారు? సెంటర్లో ఎందుకు పెట్టాలని చూస్తారు? అదే ఇన్విటేషన్ లోపలికి రావడానికి, కస్టమర్ రావడానికి, ప్రాస్పెక్ట్ రావడానికి కదా గణేష్ గారు, అదే ఇన్విటేషన్ లోపలికి రావడానికి. సో ఈ ఇన్విటేషన్ దగ్గరనే ఉంది అసలైనటువంటిది. ఓకే, ఎవరు ఇన్విటేషన్ ఇస్తారు అని అంటే, ఎవరికైతే నేను మనీ సంపాదించుకోవాలి, వివాలో ఉన్నటువంటి ప్యాసివ్ పైప్ లైన్ ని ఉపయోగించుకోవాలి అనే బిజినెస్ క్లారిటీ ఎవరికైతే ఉంటుందో, ఆ 6,000 నేను ఎర్న్ చేసుకోవాలనేటువంటి ఇన్కమ్ క్లారిటీ ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు. ఎవరు రిజెక్షన్స్ ఎదుర్కొంటారు? ఎవరు రిజెక్షన్స్ ఎదుర్కొంటారు? వీళ్ళే. ఈ కొత్తగా భూలక్ష్మి గారే. అంటే భూలక్ష్మి గారు అంటే కొత్త వ్యక్తి అని అర్థం. ఎవరైతే స్టార్ 250 కావాలని ట్రై చేస్తున్నారో వాళ్ళే ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. రిజెక్షన్ అంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ ఉంది కదా అని అనడం, ఇట్లాంటిది వాళ్ళే ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇది కొంచెం నేను ఇంతసేపు చెప్పింది ఓపికగా విన్నారు కదా, ఈసారి చెప్పేది కూడా ఒకసారి వినండి. ఈ జ్ఞానమే మనకి ధనాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా మీరు వినండి, మనం మాట్లాడేదే మెయిన్. మనం ఫాలో అప్ చేయాలి. బయర్స్ కాని వాళ్ళని ఏ విధంగా ఫాలో అప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా గుర్తుండాలి అంటే మనం ఎక్స్పర్ట్ లాగా ఎలా పొజిషన్ చేసుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బాగా చెప్పారు. వాళ్ళ అవసరాలు తీర్చేలాగా వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని ఫస్ట్ వినాలి, ఆ తర్వాత ప్రజెంటేషన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్లో వాల్యూ ఎంత బాగా ఉందో తెలుపుతూ వాళ్ళ పెట్టే ప్రైస్ కంటే వాల్యూ ఎక్కువ ఉంది నిరూపించాలి. ఇదంతా బాగా చెప్పారు. అయితే
కాస్ట్ అడిగినప్పుడు ఆ యొక్క ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది చాలా బాగా తను ఆ మాట బాగా ఉపయోగపడుతుంది. నిజంగానే బాగుంది. చూడండి. మేము అమ్మే ప్రోడక్ట్లో మేము అమ్మే ప్రాసెస్లో ఏంటంటే మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము. చేసిన తర్వాత మాకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో వాళ్ళు మమ్మల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే రేట్ ఎంత అని. మరి ఈ ప్రజెంటేషన్లో మీరు చెప్పినట్టుగా ట్రైనింగ్లోనో లేకపోతే ప్రజెంటేషన్లో చెప్పినట్టుగానో లేకపోతే ఆర్టికల్స్లో చదివినట్టుగానో వీడియోల్లోనో విన్నట్టుగానో మాకు అంత గ్యాప్ ఉండట్లేదు. మీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. మేము రేట్ చెప్పగానే వామ్మో అంత అని ఫోన్ పెట్టేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ రేట్ ఎంత అని ఇమ్మీడియట్గా అడుగుతున్నారు అంటే కస్టమర్ ఆల్రెడీ ఏ పాయింట్లో ఉన్నట్టు, మీరు ఇప్పుడు అనుకున్న లీడ్ జనరేషను, క్వాలిఫికేషను, ప్రాస్పెక్టింగు, ప్రజెంటేషను ఈ దశలన్నీ వాళ్ళే దాటేశారు. కస్టమర్స్ ఈ దశలన్నీ దాటేసి ఎగ్జాక్ట్గా మీ దగ్గర కొనాలి తక్కువలో ఉంటేనే కొంటామని ఎకనామిక్ బయర్స్ అయితే రేటు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కొంటారు. కానీ మీకు రేటు కావాలా, పలానా క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కావాలా, రకంగా సేవ్ చేసేది కావాలా, మీకు 2000 రూపీస్ రేటు తగ్గితే పర్లేదా, లేకపోతే 10,000 రూపాయలు సేవ్ చేసే లాంటి ప్రోడక్ట్ కావాలా. సో ఈ విధంగా మీరు కంపేర్ చేయగలిగి మాట్లాడగలిగి ఉండాలి ఆ కొద్ది క్షణాల్లో మాత్రమే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది ఒకటి ఆల్రెడీ అడిగిన వాళ్ళకి చెప్పటము, వాల్యూని ది బెస్ట్గా చెప్పటం. రెండో అంశం ఏంటంటే అసలు ఈ రేటు తక్కువ ఉంటేనే కావాలి అనే స్థాయి దాకా రాకుండా ముందుగానే మన ప్రోడక్ట్ మనం చెప్పిన మార్కెటింగ్ మెసేజ్లోంచి మనం ఇచ్చిన కస్టమర్కి ఎవ్వరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంది మనం అర్థం చేసుకొని మన ఫన్నెల్లోకి అంటే మన సేల్స్ ఫన్నెల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ది బెస్ట్గా చేసేలాగా మన మార్కెటింగ్ మెసేజ్ ఉండాలి. రెండు మనకి సొల్యూషన్స్ రెండు చెప్పాను, రైట్. ఒకటేంటి, మీకు ఏది కావాలి, మీరు రేటును చూస్తారా, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేటువంటి లైఫ్ను చూస్తారా. ఈ బాడీని క్లెన్జింగ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఈ బాడీని క్లెన్స్ చేయాలి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ, ఓకే, మన యొక్క ఆర్గాన్స్ని రిపేర్ చేసుకుంటూ చికిత్స చేస్తూ చేయాలి అని అంటే. సో అందుకని మీరు మా యొక్క R&D గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఓకే, ఈ కాస్ట్ కంటే దాని వాల్యూ చాలా ఎక్కువ అండి, అది చెప్పాలి, రైట్. సో ఫస్ట్ వాళ్ళకి వెంటనే కాస్ట్ అనేటప్పుడు ఇది ఎక్కువ కాస్ట్ లాగా ఉంది అంటే న్యూట్రాసెటికల్కి మినిమం కాస్ట్ ఎంత ఉండాలో అదే కాస్ట్ ఉంది. ప్లస్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ తన కాస్ట్ని ఏం పెంచలేదు. ఇట్లాంటి విషయాలు చెప్పాలి. అది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని మనం బాగా చెప్పాలి. ఇది ఒకటి. రెండవది, అసలు ఆ కాస్ట్ అనేటువంటిదే కాకుండా ముందే మీరు ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది ఎఫెక్టివ్గా ఉండాలి అనేది తను చెప్తున్నటువంటి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఎప్పటికైనా అదే ఈ రెండవ పాయింటే ప్రెజెంటేషన్. మొదటిది ఏంటిది, ఇన్విటేషన్, నేమ్ లిస్ట్ ఇన్విటేషన్. రెండవది ప్రెజెంటేషన్, మనం పెట్టుబడి పెట్టాల్సినటువంటి రెండవ ప్లేస్. మీరు మీ కళలు ఏవైతే ఉన్నాయో డ్రీమ్స్ ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని చేరుకోవడానికి రెండు డ్రీమ్స్ ఏంటివి, ఒకసారి మళ్ళొకసారి వందన గారు మీరు చెప్పండి. సార్ రెండు సంకల్పాలు చెప్పాను కదా. అంతే సార్ చెప్పారు. ఒకటేమో సార్ ఏంటి అంటే 2.5 లక్షల ఇన్కమ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి 2.5 లక్షలు. ఇంకొకటి ఏమో మనకు లెఫ్ట్ అండ్ రైట్ లో స్టార్ 500 కంప్లీట్ చేసుకోవాలి. అది
మనం ఒక ర్యాంక్ తెస్తున్నాము అని అంటే 500 ర్యాంక్ అంటే అది తీర్చిదిద్దడం అన్న పదంతో సమానం. మామూలు మాటలు కాదు, అదేమి సింపుల్ కాదు, మంచి హోంవర్కే అది. తీర్చిదిద్దడం అది. నేర్చుకోవడం, మార్చుకోవడం అనేది మనం పాటించడం బట్టి ఉంటుంది, మన presence ని బట్టి. ఇది. సో రెండవది, ఫస్ట్‌దేమో ఇన్విటేషన్ ఫ్రమ్ నేమ్ లిస్ట్. రెండవది ప్రెజెంటేషన్. ఇది ఇక్కడ మనం చాలా పవర్ఫుల్ గా పెట్టుకోవాలి, ప్రెజెంటేషన్. తర్వాతది, ఇక ప్రెజెంటేషన్ ని ఇక ఒకరికి చెప్పాలా, ఇక మీకే తెలియాలి అసలు ఎంత ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్. ప్రాక్టీస్. మీరు మీ ఇంట్లో చిన్న పిల్లలకి మీకు తెలిసిన మ్యాథ్స్, సైన్స్ చెప్పడానికి మీరు ఎంత ప్రాణం పెట్టి చెప్తారో, ఒళ్ళో కూర్చోబెట్టుకొని అట్లా చెప్పినట్టు ఉండాలి మీ ప్రెజెంటేషన్. అసలు ఇందులోనే అనుకుంటా, ఈ వీడియోలోనే అనుకుంటాను, చూడండి ఒకసారి లాస్ట్ దాని మాటలు. ఇందులోనే అనుకుంటా విన్నారు. మన మార్కెటింగ్ మెసేజ్ని చూసి విని అర్థం చేసుకొని, అవును ఈ అవసరం నాకుంది, ఈ పర్సన్ చాలా బాగా అర్థం చేసుకునేలాగా ఉన్నారు, వీళ్ళతోటి నేను బిజినెస్ చేయాలి అనుకునేలాగా క్లయింట్స్లోనే క్వాలిటీ క్లయింట్స్ వచ్చేలాగా మన మార్కెటింగ్ యాక్టివిటీ జరగాలి. ఎలా ఉండాలి? ఆ కస్టమరే ది బెస్ట్ పార్ట్నర్ అయ్యేలాగా ఆ ప్రాస్పెక్ట్ దగ్గరనే బీజం వేయాలి. అతనే మేబీ ఉండొచ్చు. ఈరోజు నేను ఏమేం చెప్పాలి అనేది పేపర్ మీద రాసుకోగలను, కానీ ఇక్కడికి వచ్చి ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్ మీద మాట్లాడాలి అంటే ఆ ప్రకృతి తోడు ఎంతో ఉండాలి, ఆ సబ్ కాన్షియస్ తోడు ఉండాలి. లేకుంటే సరైనటువంటి సక్సెస్ ని ఇవ్వలేము. నేను రాసుకున్న నోట్స్ ముఖ్యం కాదు, అంతకు ముందు నేను సిద్ధం చేసుకున్న నా సబ్ కాన్షియస్ ముఖ్యం. అందుకనే ఆ మంచి అలవాట్లు అని ఆయన చెప్పింది. ఆ రోజు అప్పుడు ప్రెజెంటేషన్ సక్సెస్ కావాలి అంటే అప్పుడు ఆ క్షణం మీద ఆధారపడి ఉండదు, గత కాలం నుంచి నువ్వు సిద్ధమైనటువంటి దాన్ని బట్టి ఆ ప్రెజెంటేషన్ సక్సెస్. అప్పుడు ఆ ప్రెజెంటేషన్ సక్సెస్ కాకున్నా సరే ఇంకే విధంగానైనా నీకు సక్సెస్ వస్తుంది, చెప్పలేం. సక్సెస్ కి ఇది కారణమని మీరు అసలుకి అంచనా వేయలేరు. మనం ప్రయత్నం క్వాలిటీగా చేసుకుంటూ పోవడమే అదే చాలా చక్కటి. ఓకే, సో ప్రెజెంటేషన్ అనేది మీ యొక్క ప్రెజెంటేషన్ ని మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళడము, దానికోసం మీరు సిద్ధపడడమే చాలా చాలా ముఖ్యం. ఎటువంటి తొందర, నో తొందర, తొందరగా 25 PV రావాలి అనేటువంటిది ఎక్కడా లేదు. మీరందరూ ఇప్పుడు ఎంతెంతో పని చేయాలనే తొందర నాకు ఏం లేదు. ఓకే, వివరంగా చెప్పడం అనేది మిస్ అయిపోతాం ఆ తొందర ఉంటే. ఆత్రం ఉంటే మాత్రం వివరంగా చెప్పడము, అతను వినం, అసలుకి ఆ ఎదుటి వ్యక్తిని వినే ముచ్చటే లేదు. ఇంకా మనము ఎప్పుడైతే వివరంగా చెప్తేనే సక్సెస్ వస్తుంది అనుకుంటామో, ఆత్రం అనేది అస్సలకి ఉండకూడదు. టార్గెట్ల ఆత్రాలు అసలు నో. ఆ ఫీల్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఆ పర్సన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా మొత్తం కూల్ అయిపోవాలి. ఫస్ట్ తన అవసరాలు ఏందో మనం వినాలి, తన అవసరాలు వినాలి. చక్కటి సొల్యూషన్, నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే భావన అవతల వ్యక్తికి కలగాలి. అది ముఖ్యం, ఆ నచ్చడం ముఖ్యం. అందుకని ప్రెజెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎలా వస్తుంది? అనుభవం ద్వారా వస్తూ ఉంటుంది మనకి. ఓకే, మూడో పెట్టుబడి పెట్టాల్సినటువంటి ప్లేస్. ఈ 3 ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళని మనం ఏ విధంగా సిద్ధపరుస్తున్నాము అనేది చాలా ముఖ్యం. నేమ్ లిస్ట్ ని ఎలా సిద్ధపరుచుకుంటున్నాము చాలా ముఖ్యము. అది 3 నెలల్లో మంచిగా జరగాలి. రెండవది ఏంటి? ప్రెజెంటేషన్, క్వాలిటీ ప్రెజెంటేషన్, వివరణాత్మకమైనటువంటి ప్రెజెంటేషన్. వాళ్ళని వినాలి, ఫస్ట్ వాళ్ళని బాగా వినాలి. మనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా
పర్సన్కి తగ్గట్టుగా. ఓకే. మూడవది సెలబ్రేషన్. మీ బిజినెస్ ఇంతింతై వటుడింతే అన్నట్టుగా ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా ఆ 1000కి బోత్ సైడ్స్ వర్క్ జరగాలి, ఆ 500కి బోత్ సైడ్స్ వర్క్ జరగాలి. మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఎవరైతే ప్రోగ్రామ్స్ లో నిత్యం ఉంటూ ఉంటారో, మార్కులు కావాలన్న వ్యక్తి విద్యార్థి స్కూల్లో ఉండాలి, టీం కావాలి, బోత్ సైడ్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు ప్రోగ్రామ్ లో ఉంటే వాళ్ళకి బోత్ సైడ్స్ వస్తారు. ఇంకా మీరు చెక్ చేసుకోండి, ఎవరైతే ప్రోగ్రామ్స్ లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బోత్ సైడ్స్ నిలబెట్టుకుంటారు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ వాళ్ళు ఖచ్చితంగా వన్ సైడ్ అయితే వెళ్తుంటది, వన్ సైడ్ వెళ్తుంది. కానీ వాళ్ళ బిజినెస్ లైన్ వెళ్ళాలి అని అంటే మాత్రం వాళ్ళకి ప్రోగ్రామ్సే పని నేర్పుతాయి. ఉమ్. ఈ మూడోది సెలబ్రేషన్. అది ఎంత బాగా జరగాలంటే నిజంగా మన ఇంట్లోనే బర్త్డే పార్టీ జరిగితే, మన పాపదే బాబుదో జరుగుతుంటే ఎంత మనం చేస్తాం, అదే మనకు జరిగితే మనం ఎలా కోరుకుంటాం. ఓకే. బర్త్డే ఇది. ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసిన విషయాల్లో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయా? ఇంపార్టెంట్ ఆలోచన బీజాలు అవి. అసలుకి సాఫ్ట్వేర్, అసలైన సాఫ్ట్వేర్. రానోళ్ళ మీద కోపము చూపించకుండా వివరంగా తెలియచేయండి. ఇప్పుడు రాసుకున్నటువంటి పాయింట్స్ వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లాగా చర్చించండి. అది వాళ్ళు కాన్షియస్ మైండ్ తీసుకోకుండా సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటారు. మనము అలా చేసుకోవడం వల్ల ఏంటి లాభం అని అంటే, ఏదో ఒక రూపంలో మనకు రావాల్సిన కస్టమర్, పార్ట్నర్ వస్తారు. ఓకే. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటివి? ఈ యొక్క ప్రెజెంటేషన్, ఇన్విటేషన్, నేమ్ లిస్ట్ ద్వారా ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, సెలబ్రేషన్. ఈ మూడు గనక అందంగా చాలా చూడముచ్చటగా ఉంటాయో ఇక మీకు సక్సెస్ ఇంకా గ్యారెంటీ. ఈ మూడు మీ బిజినెస్ కి ఏ డోకా ఉండదు. ఇందాక ఒక పాయింట్ కూడా నోట్ దిస్ పాయింట్ అని చెప్పాను. ఏంటది? ప్రోగ్రామ్స్ లో ఉండడము. ఇప్పుడు నా యొక్క నాలెడ్జ్ మీరు ఎక్కడ తీసుకుంటారు? పర్సనల్ ఫోన్ అయినా ఇంత వివరంగా ఇంతసేపు జరగదు, ఇక్కడనే తీసుకుంటారు. దీనికోసం 1 అవర్ ముందు లేవకపోతే ఎట్లా? అది. ఇక ఒక 5 విషయాలు మీకు చాలా బాగా ఉపయోగపడేటువంటి విషయాలు. ఈ 5 చాలా ఇంపార్టెంట్ది కొంచెం. ఎందుకంటే మన ఆరా పవర్ పెరగడానికి, మీరు చేసే పనికి మనసా వాచ కర్మన స్ట్రాంగ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. మాట్లాడేటప్పుడు ఆల్వేస్ పాజిటివ్, థింక్ చేసేటప్పుడు ఆల్వేస్ పవర్ఫుల్. అద్భుతంగా ఉండి తీరుతుంది అంతే. మనసులో మన భయాన్ని, రాంగ్ ఊహల్ని, అపోహల్ని ఇంక్లూడ్ చేస్తే అంత చిందరవందర అయిపోతుంది టోటల్గా. సో ఇది అంత చేసేటప్పుడు చాలా పనిలో క్వాలిటీ వర్క్ అంటే చాలా కొత్తదనం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎప్పుడు కొత్తగా ఉండేటట్టుగా, ప్రెజెంటేషన్ కొత్తగా కొంత చూడండి. ప్రెజెంటేషన్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా సరే వేరే వాళ్ళకి ఇన్విటేషన్, కొత్తగా ఉన్న వాళ్ళైతే ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి. నా ఫ్రెండ్కి నేను చెప్తున్నాను ఐపల్స్ గురించి. ఎప్పుడైనా చెప్తూ ఉన్నప్పుడు అది ఒక బాధ్యత లాగా చెప్పాలి. ఇప్పుడు ఏదో టీచర్ ఎప్పుడూ చెప్పే పాఠమే అని చక్క చెప్పేసి ఇది హోంవర్క్ అని చెప్పేసి అట్లనే మన పిల్లలకి అట్లనే చెప్పేసి వస్తూ ఊరుకుంటామా? ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అసలు మా వాడికి ఎక్కిందా లేదా, మా పాపకు అర్థమైందా లేదా, చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం మెచ్చుకుంటాం. రైట్? అంతేనా? అలాగే ఏదైనా ఒకటి మనకు వచ్చినప్పుడు అది ఒక వండర్ఫుల్ ఛాన్స్. అది వండర్ఫుల్ ఛాన్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి. అసలు అదే కదా అర పవర్ అసలుకి.
మన ప్రాక్టీసే మన ఆరా పవర్. మనం ప్రాక్టీస్ ఆపామంటే ఆరా పవర్ తగ్గినట్టే. అంటే ఆరా పవర్ ఏంటంటే 10 ప్రయత్నాలు చేస్తే 100 ప్రయత్నాలకు రావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఆరా పవర్ లేకపోతే 100 ప్రయత్నాలు చేసినా కూడా 10 ప్రయత్నాలకు రావాల్సిన రిజల్టే వస్తుంది. 10 సార్లే. ఇది తెలుసుకోవాలి. కొంతమంది ఎందుకు అంత ఫోకస్డ్ గా ఉండి చేయగానే ప్రతి బిజినెస్ లో సక్సెస్ అవుతారంటే అందుకే సక్సెస్ అవుతారు. సో మీరు ఈ ప్రాక్టీస్ అనేదాన్ని బాగా నమ్మండి. అది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఒక ప్రెజెంటేషన్, ఒక ఇన్విటేషన్ వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు. ఓకే, ఈ 5 విషయాలు చూసుకోండి. 5. నెంబర్ 1, బాడీ లెవెల్లో డైట్ ప్లాన్. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. స్లీపింగ్ ప్లాన్, రెస్ట్ తీసుకునే ప్లాన్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎంత డ్రీమ్ ఉండని ఫెయిల్ అయిపోతారు. కొంచెమైనా నిద్రను జయించే శక్తి, కెపాసిటీ ఈ బుద్ధికి ఉండాలి. లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే నిద్రను ఒక 1 అవర్ నిద్రని అది లేకపోతే కష్టం. కాబట్టి రెస్ట్ తీసుకునే ప్లాన్ ఉండాలి. మధ్య మధ్యలో టైం కుదిరినప్పుడల్లా ఊకే మాట్లాడుతూ సోది పెట్టడం కాకుండా ఎంత అవసరమో అంతే అంతే మాట్లాడి చాలా వరకు అనవసరమైన మాటలు తగ్గించాలి. అన్నం తిన్నావా అని అంటే తిన్నాను అంతతోటి అయిపోద్ది. ఇక అక్కడి నుంచి ఏం కూర, ఏం చేసినారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్దు. అంటే మామూలు ఎగ్జాంపుల్ ఇది. ఇది కాకుండా వేరే విషయాల్లో చూడండి, సాగతీతలు ఎక్కువ ఉంటాయి. కొద్దిసేపు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. అంత బిజీలో మీకు ఎట్లెట్లా దొరుకుతుంది టైం? అసలు ఉండకూడదు. ఈ లోపల చక్కటి బుక్స్ చదివినా మన ఆరా పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఉపవాసం అనేది మనం 2 రోజులకి ఒకసారి ఒక టైమింగ్. ఉపవాసం అంటే తినడానికి మధ్య టైమింగ్ పెంచుకోండి. ఈ టైమింగ్ని పెంచండి. ఆరోగ్యం కూడా, ఫిట్నెస్ కూడా బాగా పెరుగుతుంది. అంతర్శుద్ధి కూడా, పేగు శుద్ధి అనేది బాగా జరుగుతుంది. ఆకలి అవుతుందా లేదో చెక్ చేసుకోండి. దాని ప్రకారం తినండి. టైం అయిందా కాదా కాదు, వండుకుంది ఏమైపోద్దా అని బెంగ అవసరం లేదు. ఓకే, ఈ టైమింగ్ చూసుకోండి. ఈ ఫస్ట్ తీసుకున్న టైమింగ్, తర్వాత టైమింగ్, అలాగే లోపల టైమింగ్ ఎలా ఉంది, ఆకలి ఎంత శాతం అవుతుంది. ఆరోగ్యానికి ఇది ప్రధానమైంది, బరువు తగ్గడానికి ఇది ప్రధానమైంది. ఇది చాలా ముఖ్యమైనది. తర్వాత రెండోది చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ఫస్ట్ ఉపవాసాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే గివింగ్ టైం అనమాట, బిట్వీన్ ఒక 1 మీల్స్ తర్వాత 1 మీల్స్. దీనికి టైం చెక్ చేసుకోండి. ఎక్కువ టైం ఉంటే అంత మంచిది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు అంతా చేస్తున్నారు. దాని ప్రకారం మీరు, మీ ఆకలి చెప్తుంది ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మొత్తం. ఓకే, టైం కూడా అంటే ఈవినింగ్ ఓవర్ టైం అయిపోయింది, 9ంటికి బాగా ఆకలి అవుతుంది, అప్పుడు బనానా ఉంటే బనానా, లేకుంటే ఇంకోటి ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకపోతే ఒకటే చపాతీ తీసుకోవడం. అట్లా దాని ప్రకారమే టైమింగ్, నైట్ టైం అయినా చూసుకోండి. ఓకే, ఉదయాన్నే చట్నీలతోటి టిఫిన్లు చేసి మళ్ళీ 12ంటికి 1ంటికి మళ్ళీ కూరలతోటి అసలు అప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద పేగుకి బాగా ప్రెజర్ ఎక్కువైంది. అల్సర్లు, గ్యాస్ పెయిన్లు అన్ని తగ్గకపోవడానికి ఇదే కారణం. అది ఎప్పటికీ చెక్ పడదు, ఇంకా ఎప్పటికీ చెక్ పడదు. ఇది ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, రెండోది, ఫస్ట్ది దాన్ని ఉపవాసం అనుకుంటే మీకు ఈ లైనింగ్ బాగా గుర్తుండడానికి కూడా నేను పదాలు కూడా మీకు గుర్తుంటాయి. రెండోది ఉద్వేగం, ఓవర్ ఎమోషన్. టెన్షన్కైనా దేనికైనా ఉద్వేగాన్ని బాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. మూడవది ఉద్వేగం. మరి ఓవర్ ఉద్వేగాలు అనేవి పనిచేయవు అస్సలకి. అది ఎట్లాగో శుభం చేయదు అన్నప్పుడు దాని దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. అది ఎట్లాగో శుభం చేయదు ఆ ఓవర్ ఎమోషన్ అనేది. ఎందుకు ఇంకా దాన్ని మెయింటైన్ చేయడం, అనవసరం దానికి. అది నిజమే అయినా సరే, మీకు నిజంగా కనిపించినా సరే, అదైతే మీకు ఉపయోగపడదు.
మూడవది ఉద్వేగం తర్వాత ఊహ. ఊహ అనేది ఇది వెంటనే ఒక విషయం అనగానే వెంటనే ఇమాజినేషన్ లోకి వెళ్తూ ఉంటుంది మైండ్. దాని పని ఊహించడం వెంటనే. ఇప్పుడు ఈ రోజు ఉదయం ప్రోగ్రామ్ అనగానే అది ఊహిస్తూనే ఉంటుంది. ఇంతమంది వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారా రారా, వెంటనే అది ఊహిస్తూనే ఉంటుంది. ఇక టోటల్ గా మనిషిని అంచనా వేస్తూ ఉంటుంది, భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటుంది. టోటల్ దాని పనే అది. అక్కడ జాగ్రత్తగా ఉంటుంది. ఒకటేంటి, ఉపవాసం దగ్గర, రెండోది ఉద్వేగం దగ్గర, మూడోది ఊహ దగ్గర. ఊహ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఊహించుకోవడం, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటున్నారు, నన్ను వీళ్ళు తక్కువ చేసి సంథింగ్ ఏదైనా కావచ్చు, అది ఇంత రాంగ్ అనమాట. నో ఊహ. అది జాగ్రత్తగా ఉండాలి. ఇక నాలుగవది ఉక్తి. ఉక్తి అంటే సూక్తి అంటే ఏంటి, మాట. ఉక్తి మాట. ఉక్తి దగ్గర మనం ఈరోజు ఉకారం అనమాట, ఊ గుణింతం నేర్చుకుంటాం. అంతే. ఉక్తి ఇది మాటని చాలా ముఖ్యం. నా మాటలతోటి నేను నా పరిస్థితుల్ని, నా యొక్క పర్సన్స్ ని, నా ప్రపంచాన్ని మార్చుకుంటాను. ఇది ఎప్పుడు కూడా ఉండాలి ఉక్తి. నేను సత్యమే మాట్లాడుతున్నాను, నిజం నాది, ఇవన్నీ అసలుకి ఎవరికి నిజాలు అవసరం లేదు. ఎవరి నిజం వాళ్ళకు ఉంటది. మన ప్రోగ్రెస్, మన సక్సెస్ ముఖ్యం. సో అందుకని ఎవరిని పెద్దగా అజమాయిషి చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నాది నేను నేర్చుకుంటూ నేను వెళ్ళిపోతే ఎంత, అంతే. అంతేగాని వాళ్ళు అట్లా మారాలి కదా, వీళ్ళు ఇట్లా మారాలి కదా, ఇదంతా రాంగ్ ఊహలు. అది కాని పని. మన పని చెడిపోద్ది అసలు. మనం ముందుకు పోలేం. ఇదైతే నేనైతే చిన్నప్పటి నుంచే డైజెషన్ చేసుకొని ఉన్న పాయింట్ ఇది. మీరు దీన్ని ఇప్పటి నుంచే బాగా వంట పట్టించుకోవాలి. నలుగురిలో ప్రయాణం అని అంటే నలుగురికి మనం ఉపయోగపడితే వెళ్ళే ప్రయాణం కానీ మిగతాది కాదు. ఓకేనా? అంతే. ఎవరితోనైనా సరే ఉడత సాయమైనా మనకు అందుద్ది, అది చాలనుకోవాలి. రాముడు అందరితో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే, ఏదో ఒక ఉడత సాయమైనా ఉపయోగపడుతుంది అని వెళ్తూనే ఉండాలి ఇక. ఓకేనా? ఇది ఉక్తి, మాట అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మార్కెటింగ్ లో మొత్తం కూడా ఎందుకని లాస్ట్కి వచ్చి సీనియర్లు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మైండ్ మెంటాలిటీనండి మొత్తం, యాటిట్యూడేనండి మొత్తం, మైండ్ సైకాలజీ అనండి, ఎందుకని అక్కడ ఆగిపోతారు? అది ముఖ్యం అసలైనటువంటిది. లేకుంటే ఎన్ని మనకు తెలిసినా కూడా ఉపయోగపడదు. సో 5వది ఊర్జ. ఊర్జ అంటే శక్తి. 5th వన్ ఊర్జ, శక్తి. ఇది సైలెన్స్ లో సహనంతో ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది ఊర్జ, శక్తి. దాన్నే మనం ఉపయోగించుకుంటాం. ఇప్పుడు నిద్రలో ఎంత సైలెన్స్ ఉంది చెప్పనలో కాదు. ఆ సైలెన్స్ నుంచే నేను శక్తిని తెచ్చుకున్నాను. ఇంకా అలసిపోయినటువంటి మైండ్తో రాత్రి ఆలోచించినటువంటి జ్ఞానం కంటే ఉదయం లేచిన తర్వాత నేను మెడిటేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆలోచనలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే బిఫోర్ శక్తి, ఆఫ్టర్ శక్తి. శక్తి ఎక్కడుంది? ఆ సైలెన్స్ లో ఉంది. సరేనా? ఒక మంచి ఫోటో రిలీజ్ చేసుకుందాం. ఓకే, ఎవరైతే ప్రోగ్రామ్కి వస్తున్నారో 500s వాళ్ళ ఫొటోస్ పంపండి. ఓకే, 500s వాళ్ళ ఫొటోస్ని పంపండి. మంచి దిగింది సెల్ఫీలు నాయన అవి కావు. మంచి ఫోటో మీరు ఫోటోగ్రాఫర్ తీసింది. రేపు అక్కడికి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అందరు కూడా ఇట్లాంటి ఒకటి మామూలుగా ఇలా కానీ ఒక బ్లేజర్ కానీ తీసుకోండి. నేను 500 నుంచి బ్లేజర్ కొనుక్కున్నాను. నేను చాలా సిగ్గుపడ్డాను ఫస్ట్. నా సీనియర్ వెళ్ళి కొనిపి తీసుకో 500 నువ్వు అని 500 నుంచే. అప్పుడెప్పుడో
ఆ పెళ్లిలో రిసెప్షన్లో వేసుకున్నాను అంతే. ఆ తర్వాత వేసుకుంటాను అనుకోలేదు. మళ్ళీ 500 నుంచే వేసుకో. మీకు కెమెరామెన్ ఉంటాడు, ఫోటో మీరు దిగండి. ఓకే. ఆ, అది మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ సారి నుంచి. ఈసారికి అయితే 500 మీ ఫొటోస్ పంపండి. కొంతమంది అయితే ఉన్నాయనుకుంటా, చెక్ చేసి ఈరోజు. ఓకే. ఒక 10 మినిట్స్ మనం సైలెన్స్లోకి వెళ్దాం. ఊర్జ, ఉక్తి, ఊహ, ఉద్వేగం అండ్ ఉపవాసం. మీకు మామూలు ఎనర్జీ, అసలు మీరు వీటిని గుర్తుపెట్టుకొని చాలు. అసలు మీరు విన్నారు, దీని మీద శ్రద్ధ కలుగుతుందంటేనే ఏం చెప్పాను, మీ యొక్క పవరే మీ యొక్క శ్రద్ధ. ఉమ్. So you just mentioned that you want to learn Python. So చలో, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. అందరికీ శ్వాస అది పీలిస్తేనే మన ప్రాణం ఉంటుంది, శివం ఉంటుంది. ఓకే. అయితే కానీ అందరికీ వేగం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా కూల్గా ఉంది. ఓకే. అసలు వస్తుందో లేదో అన్నట్టుంది శ్వాస, వెయిట్ లేదు అసలుకి. కొంతమందికి నడుస్తున్నారనుకో వెయిట్ ఉంటుంది. ఇంట్లో పని చేస్తుంటే శ్వాస వేగం డిఫరెంట్గా ఉంటుంది. నైట్ డైట్ బాగాలేదనుకోండి, అప్పుడు కూడా వేగం ఉంటుంది, బాగా బరువు ఉంటుంది. సో ఆ వేగాన్ని, దాని బరువుని అబ్జర్వ్ చేస్తూ వేగాన్ని కౌంట్ చేయాలి. ఒక 40 కౌంట్ చేసుకోవాలి. లోపలికి వచ్చినప్పుడల్లా 1, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది 2, అట్లా 40. ఏకాగ్రత పెరుగుతుంది బాగా మనకి. మనల్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే అంత లాభం. ప్రతి చిన్న విషయంలో అందరు గైడ్ చేయలేరు కదా, అప్పుడు మన సబ్ కాన్షియసే గైడ్ చేసుకుంటుంది మనల్ని చాలా బాగా. ప్రతి చిన్న విషయంలో అందరూ మన లోపలికి దూరి చెప్పలేరు ప్రతి చిన్న విషయాన్ని.
విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు విన్నప్పుడు నా మనసు పెద్దగా ఒప్పుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళలు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్ లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబో, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తికి గల మూలం ఏంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీది మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయి. ఒక్క సమస్య మీ దరిదాపులో కూడా రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తికి గల కారణము, మీ బాధలకు గల కారణము, మీ యొక్క కష్టాలకు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడమే. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యలో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు.
థ్యాంక్ యూ. స్లోలీ ఓపెన్ అయ్యాయి. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ని మనకు మనమే క్రియేట్ చేసుకొని మన ఎనర్జీని మనమే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మీ యొక్క వర్క్కి చాలా బూస్ట్, మీ మాటకు కావచ్చు, మీ ప్రజెంటేషన్కి, ఇంకేదైనా వెళ్ళేటప్పుడు పిల్లవాడైనా సరే స్కూల్కి వెళ్ళే ముందు కాస్త కొద్దిసేపు అట్లా సైలెన్స్లో కూర్చొని వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఆలోచించగలడు. ఓకేనా? ఒకసారి మనము ఒక వండర్ఫుల్ పోస్టర్ని రిలీజ్ చేసుకున్నాం. అండ్ స్టార్ 1000 అబోవ్ రేపు మనం మే 25th చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళకి సీనియర్స్కి కాల్ చేయండి రమ్మని. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టార్ 1000 అండ్ అబోవ్ ఒకసారి కాల్ చేయండి. అందరికీ మీరు అందరు జూమ్ అనే గ్రూప్లో ఉన్నారా?